బిగ్ బాస్ ఎలా ఉంది అసలు? కొత్త వాళ్ళు వచ్చారు, ఎలా అసలు ఏమనిపిస్తుంది? చాలా వైల్డ్ గా ఉంది బ్రో. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు టీవీ కాడ అతుక్కుపోయి చూడొచ్చు. ఎందుకంటే మనకి అన్ని రకాలు, అన్ని రుచులు, అన్ని రంగులు దొరుకుతున్నాయి. ఇప్పుడు ఆటగాళ్ళు కూడా వచ్చారు. ఆటగాళ్ళు అంటే మామూలు ఆటగాళ్ళు కదా, వాళ్ళ ఆటల ముందు వీళ్ళ ఆటలు ఎందుకు పనికిరావన్నమాట. వాళ్ళ వైల్డ్ గ్యాంగ్ దిగింది. అసలు నాటుగాళ్ళు, పోటుగాళ్ళు, వేటగాళ్ళు వీళ్ళు హౌస్ లోకి రాగానే వాళ్ళు తట్టుకోలేదు. వాళ్ళ మొహాలు ఎలా ఉన్నాయి? మామూలు మాడిపోయి వాళ్ళని చూడడమే, వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అవ్వడమే. ఒక్కొక్కరు ఫీజ్ అవుట్ అయిపోయిన క్యాండిడేట్ లాగా ఒక్కొక్కరు మాడిపోయారు. ఎందుకంటే ఆ వైల్డ్ కార్డులు వచ్చిన వాళ్ళు అటువంటి వాళ్ళు క్యాండిడేట్స్. ఆ క్యాండిడేట్ని చూడగానే సగం చచ్చిపోయాడు నిఖిల్ గారు. నీరసం అయిపోయి అలాగే చూస్తున్నాడు. అలా ఇంకా నవీలే కొంచెం యాక్టివ్గా ఉన్నాడు. మెగా చీఫ్ కింద ఇమ్యూనిటీ దొరికింది కదా మనోడికి 1 వీక్ దాకా. ఇక మణికంట ఇక నువ్వు ఏడుపు ఆపేసి నువ్వు టిష్యూ పేపర్ దగ్గరెట్టుకో. ఎందుకంటే నిన్ను ఏడిపించే వాళ్ళు ఇంకా ఎక్కువయ్యారు హౌస్లో. ఆల్రెడీ వైల్డ్ కార్డులు వచ్చారు. వాళ్ళు ప్రతిరోజు నిన్ను టన్నులు కన్నీళ్ళు గారుస్తారు. మామూలు వాళ్ళు కాదు. ఆల్రెడీ గంగా మణికంట వేసుకుంది కదా, వేసుకుంది. ఇక మొదలెట్టింది. ఎందుకు రా నువ్వు ప్రతిసారి ఏడుపుతావు? నీ ఏడుపు చూడలేకే లోపలికి వచ్చాను అంటుంది. ఏడ్చావంటే ఎలిమినేషన్ చేస్తాను. నువ్వు ఏడ్చావంటే తీసుకెళ్ళి నామినేషన్ బోర్డు. అసలు గంగా రావడమే, గేమ్ గెలవడం, టాస్క్ గెలవడం మామూలుగా లేదు బస్సు. వీళ్ళిద్దరు వేస్ట్ అనిపించింది నాకు. సీతానో విష్ణుప్రియ టోటల్లీ వేస్ట్ నిజంగా. వాళ్ళ వయసులో ఉన్నారు కానీ బలబద్ధకాలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. అలా ఉంటే పని చేయదు. ఖచ్చితంగా చెప్తున్నా, వీళ్ళ మట్టికి వైల్డ్ కార్డు స్ట్రాంగ్ అయిపోతారో అసలు కార్డు బయటికి పోతారు. ముక్క అవినాష్ గురించి, ముక్క అవినాష్ మొత్తం ఎంటర్టైన్మెంట్ పార్టీ తీసుకొచ్చాడు. మామూలు కాదు. నేను ఎక్స్పెక్టేషన్ చేసింది ముక్క అవినాష్ని, రోహిణిని, ముక్క అవినాష్ని. చాలా బాగుంటే చాలా ఎంటర్టైన్మెంట్ లో పీక్స్ లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు లోపలికి రాగానే నాగార్జున గారినే నవ్వించగలిగాడంటే షోని నవ్వించగలరు. అర్థం లోపలికి రాగానే బౌల్ పడేశారు మనోడికి. మరి ఇది మణికంఠ కూడా నేను టార్గెట్ చేశాడు. మొత్తం బౌల్లో పడేసాడు. సాంగ్ ఏంటి బిగ్ బాస్ నాకు బౌల్ ఇస్తే ఇలాంటి క్యాప్స్ కొడుతున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. నన్ను ఇలా ఎంకరేజ్ చేయడానికి నేను లోపల పంపు అన్నాడు. అప్పుడే మొదలెట్టాడు. అది ఉండవలసింది. కామెడీ ఇంతవరకు చూడలేదు స్వామి. హరితేజ గారు వేసుకున్నారు. నవ్వింది లేదు. నేను మనస్ఫూర్తిగా నవ్వుకున్నది ఇవాళ చూసిన 2 ప్రోమోలు 3 ప్రోమోలు కూడా ఎక్సలెంట్ అని చెప్పి. హరితేజ యశ్మిన్ వేసుకుంది కదా. యశ్మిన్ బయటే అడిగాడు నాగార్జున గారు, అమ్మ లోపలికి వెళ్ళగానే నీకు ఎవరు కాంపిటేటర్ అనుకుంటున్నావు అంటే యశ్మి నన్ను గట్టిగా తగులుకుంటుందేమో అనుకున్నాను. నేను కూడా గట్టిగా తగులుకోవాలి యశ్మి ఎందుకంటే స్టెబుల్గా ఉండట్లేదు, అటు ఇటు ఫ్లిప్ అవుతుంది. కాబట్టి యశ్మిని బయటకు తోసే పనిలో నేను ఉంటాను సార్ అని చెప్పింది ముందే. కాబట్టి యశ్మి ఇక మీ నాన్న దగ్గర నుంచి వచ్చినా, మీ ఇంటికాడ నుంచి వచ్చినా నీ మెసేజ్లు పనిచేయమ్మా, నేను బయటికి గంటే ప్రతిదీ వచ్చారు అక్కడ లోపల. వాళ్ళందరూ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వు నీ ఆట తీరు ఇంకా మెరుగుపడాలి. విష్ణుప్రియ వచ్చేసి ఎంత మర్యాదగా వస్తారో అంత మర్యాదగా పంపిస్తాము అని చెబుతుంది కదా. ఆవిడే పంపిస్తారు. అర్థమైందా? నీకు యాంకర్ ఉండవలసిన క్వాలిటీస్ హరితేజ దగ్గర చూశాను నేను. లోపలికి రావడమే మొదలు పెట్టింది. గేమ్ ప్లాను, ఆ యాటిట్యూడ్, ఆ నవ్వించడం. ఆవిడ దగ్గర ఎప్పుడైనా కనబడింది ఆ బెకబెకలాగే కప్పనూరు తప్పితే ఏమి కనబడాల నాకైతే. యాంకర్గా ఎలా తీసుకుంటారు స్వామి నాకు అర్థం కావట్లేదు. నన్ను తీసుకుంటారు స్వామి యాంకర్ కింద నేనన్నా మాట్లాడతాను. అరే యాంకర్కి ఉండవలసిన మినిమం క్వాలిటీసు, మినిమం ఇది కూడా లేదు బాసు. నిజంగా పిఎస్కే నేను ఒకటి చెప్తున్నాను, అసలు యాంకర్కి ఉండవలసిన క్వాలిటీస్ లేవో, ఆట తీరు కూడా లేదని నాకు బాగా రుజువైంది. గంగవ్వతో ఓడిపోయారు. వీళ్ళ వయసులో ఉన్నాడు, ఆవిడ 65 సంవత్సరాల వయసు. ఆవిడ వేసుకుని ముక్కుతో గెంటుకుంటూ వెళ్ళిపోయాడు బాల్ని. అది కదా కావాల్సింది. ఇమ్యూనిటీ కూడా దొరికింది. గంగవ్వనే ఈ నామినేషన్ పెట్టే అవకాశం కూడా బిగ్ బాస్ ఇవ్వడేమో అని నాకు అనిపిస్తుంది. మరి గంగవ్వ రాగానే మణికంఠని వేసుకున్నది కదా. మణికంఠని అందరూ కార్నర్ చేస్తారు. ఎందుకంటే సుత్తుల్లో పెట్టేశారు మణికంఠ. పెళ్లి కావాలి నీకు, పెళ్ళం పిల్లలు కావాలా నీకు, బిగ్ బాస్ టైటిల్ కావాలా? పెళ్ళం పిల్లలు కావాలా నీకు, బిగ్ బాస్ టైటిల్ కావాలరా? ఎందుకురా ఆడదానికి ప్రతిసారి ఏడుతావు? ఏడవకురా, ఏడితే నేనే నామినేట్ చేస్తాను రా నేను ప్రతిసారి అంటుంది. గంగవ్వ రాదు అసలు మామూలు కాదు. వయసులో పెద్దది అయిపోయింది కానీ లేకపోతే నేను ఆవిడ 100% సపోర్ట్ చేస్తాను.